అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ అయితే ఇంటి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆవకాయ సీజన్ అయితే వచ్చేసిందండి. అందరూ ఆవకాయ పచ్చడి అయితే పెడతారు కదా. నేనైతే ఈరోజు మా ఇంట్లో అయితే అల్లపావ, మామిడికాయ అల్లపావ పచ్చడి అయితే పెడుతున్నా అండి. నేను ఎలా పెడతాను అనేది చూపిస్తాను, చూసేయండి. లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూసేయండి. ఇదిగోండి మామిడికాయ ముక్కలు, కారం అండి, జీలకర్ర పొడి, ఇదిగోండి మెంతుల పొడి, ఎల్లిగడ్డ పేస్టు, అల్లం పేస్టు, ఆవపిండి, ఎల్లిపాయలు, కల్లుప్పు ఇలా సన్నం చేసుకోవాలండి. పేస్ట్ లాగా ఇలా పొడి పొడిలాగా వేసుకోవాలి. ఈ ముక్కలు అయితే 15 కాయల ముక్కలండి. ఇంకా వాటర్లో నానేసి మంచిగా తూడ్చేసి పంపించాను మార్కెట్కి తీసుకెళ్ళి. మా ఆయన అయితే కొట్టించుకొచ్చాడు. నేనైతే గిన్నెతోనైతే కొలతలు అయితే చూపిస్తున్నా అండి. ఇంకా ఇప్పుడైతే ముక్కలు అయితే కొలుస్తాను, చూసేయండి. కాయలు పెద్ద సైజు ఉండొచ్చు, చిన్న సైజు ఉండొచ్చు అండి. ఇంకా ముక్కలు ఎక్కువ తక్కువ వస్తాయి కదా, అందుకోసమని మీకు గిన్నెతోనైతే కొలిసి కొలతలాగా చూపిస్తున్నానండి. ఒకటి ఇందులో అయితే కొన్ని జీడి కూడా వేసినాను నేను. చూడండి, ఇక 2, 3, 4 కరెక్ట్గా 5 ఉన్నాయండి. చూసారు కదా, 5 వచ్చినాయి. ఇలా కొన్ని జీడీలు ఉన్నాయండి, ఎక్కువ ఏం లేవు, కొన్ని చూడండి. ఈ డబ్బాతోనైతే 5 డబ్బాల ముక్కలు అయితే అయినాయండి. ఇదిగోండి ముక్కలు. మనము మామిడికాయలను మంచిగా వాటర్లో నారేసుకొని తుడుచుకొని ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ క్లాత్తో తుడుచుకోవాలి. చూడండి, మంచి క్లాత్తో తుడిచేసి పెట్టినాను నేనైతే. ఇదే డబ్బాతో కొలత చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే కారం చూపిస్తా. చూడండి కారం, నేనైతే ఇంట్లో కారమే పోసుకుంటున్నాను. కొందరైతే 3 మ్యాంగో కారం అయితే పోస్తారండి, నేనైతే పోయాను, ఇంట్లో కారమే పోస్తానండి. మీ ఇష్టం అండి, మీకు ఏ కారం వస్తే ఆ కారం పోసుకోండి. అయితే ఎర్రగా ఉందండి, వీడియోలో అయితే కొంచెం తెల్లగా కనిపిస్తుంది. గిన్నెలో నిండుగా పోయకుండా బోడగా అయితే పోస్తున్నానండి. కొంచెం తగ్గించే పోస్తున్నా, ఇంట్లో కారం కాబట్టి. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే గిన్నె నిండుగా పోసుకోండి. అల్లపావ కదండి, అల్లం ఎక్కువ వేసుకుంటాం కదా, ఘాటు ఉంటుందని కొంచెం కారం తగ్గించి వేసినా అండి. కొందరు కారం ఎక్కువ తింటారు, తక్కువ తింటారండి. మీకు ఒకవేళ కారం ఎక్కువ ఉండాలంటే గిన్నె నిండా పోసుకోండి. నాకైతే సరిపోతుందండి. తక్కువ సాల్ట్ అంటే ఇస్తారండి. ఈ కల్లుప్పుడు మనము ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ చేసుకొని కూడా పోసుకోవచ్చండి. చూడండి, కల్లుప్పు చూపిస్తున్నా. సాల్ట్ అయితే కొంచెం తగ్గించి పోస్తున్నా అండి. కారం ఎంత పోసినా సాల్ట్ అంతే వేయలేదు. తర్వాత మనము తక్కువ పడితే కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను సాల్ట్ అయితే ఇంత వేస్తున్నా. కారం ఇంతవరకు వేసిన కదా, సాల్ట్ అయితే తగ్గించేసిన. సాల్ట్ పోసేసిన అండి. ఇదైతే మెంతి పౌడర్ అండి, చూసిండ్రా మెంతి పౌడర్ అయితే ఈ గ్లాస్తో కొంచెం తగ్గించి వేసుకున్నా. ఒట్టి మెంతి పౌడర్ అండి, మీకు వీడియోలో అర్థం కావాలని నేను వట్టి మెంతి పౌడర్ మిక్సీ బట్టి పెట్టినా. చూడండి, ఇంత వేస్తున్నా మెంతి పౌడరు. ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది. ఒట్టి జీలకర్ర పౌడర్ అండి, ఇది మిక్సీ చేసిన నేను, వేయించుకొని మిక్సీ చేసుకొని పెట్టుకున్నా. మెంతి పౌడర్ అయితే కొంచెం తగ్గించేసిన. జీలకర్ర పౌడర్ అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నా. చూడండి, టేస్ట్ బాగుంటుందని. ఇదిగోండి, చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఆవపిండి అండి, ఆవపిండి. ఇది అల్లపావ కాబట్టి నేను ఆవపిండి కొంచెం వేస్తున్నా అండి, కొంచెం టేస్ట్ కోసం అని వేసుకుంటున్నా. చూడండి, ఆవపిండి అయితే గ్లాసులు వేసుకున్నా. మీకు కావాలంటే వేసుకోండి. అయితే అల్లపావలు అయితే ఎక్కువ ఆవపిండి అయితే వేయకూడదు.
ఇదిగోండి, ఇదైతే 3 పావు కేజీల అల్లం అండి. మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నా. ఇదేమో 1/2 కేజీ ఎల్లిపాయలండి. 1/2 కేజీ ఎల్లిపాయలు ఉప్పు తీసేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకున్నా. 3 పావు కేజీల ఎల్లిపాయలు తీసుకున్నా, కొన్ని అయితే ఉంచుకున్నా అండి. ఇదిగోండి, ఇట్లా వేసేద్దామని. ఈ ఎల్లిపాయలు అయితే దీంట్లో వేసేస్తున్నా చూడండి. టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఈ పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో వేయను, ఆయిల్లో వేస్తుంది. కొంచెం మనం పసుపు వేసుకుందాము. కొంచెం 2 స్పూన్ల పసుపు అయితే వేస్తున్నాను ఇందులో. కొంచెం ఏమో పోపులో వేస్తాను నేను. ఇప్పుడైతే మొత్తం ప్రాసెస్ మంచిగా కలిపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకోండి మంచిగా. సాల్ట్ అయితే కొంచెము మంచిగా ఉండాలండి, ఎందుకంటే పచ్చడి ఖరాబ్ కాదు. చూడండి, మొత్తం మంచిగా నీట్గా కలిపేసి ఇప్పుడైతే పచ్చడికి అయితే పోపు అయితే చేస్తానండి. కొందరు అయితే పచ్చి నూనె పోస్తారు, మేమైతే పోయమండి. అది మీ ఇష్టము, మీకు నచ్చితే పచ్చి నూనె పోసుకోండి. మేమైతే కాగబెట్టి పోపు చేసి చల్లారినాక పోస్తామండి. ఇప్పుడైతే పోపు అయితే చేస్తున్నా అండి. ఇప్పుడైతే మనం అన్ని ప్రాసెస్ అయితే మామిడికాయ ఇట్లా అన్ని కలిపేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే నేను పోపు చేస్తున్నాను. పోపుకి అయితే కావాల్సినవండి పల్లి ఆయిల్ అండి, కేజీన్నర ఉంది. ఇంకా పోపు దినుసులు అండి, నువ్వులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పసుపు అండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్ అయితే పెట్టేస్తున్నాను అండి. గ్యాస్ ఆన్ చేసేసి చూడండి, ఒక బౌన్ అయితే పెట్టేసిన. బౌన్ వేడైనాక ఈ ఆయిల్ అనేది మనం ఇందులో పోసుకున్నాము. ఇదైతే పల్లి నూనె అండి, పచ్చళ్ళు అయితే పల్లి నూనె బాగుంటుంది. బౌని కొంచెం పెద్దది పెట్టుకోండి, ప్యూర్ ఆయిల్ అయితే పొంగుతుందండి. 15 కాయలకు కేజీన్నర ఆయిల్ అయితే పోస్తున్నా అండి. బౌన్ అయితే వేడైంది, ఆయిల్ అయితే పోస్తున్నా అండి. మీకు ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే 2 కేజీస్ కూడా పోసుకోవచ్చండి. పల్లి ఆయిల్ అండి, పచ్చడి మాత్రం టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ మంచిగా వేడైనాక మనము పోపు చేసుకుందాము. మరి ఎక్కువ ఆయిల్ వేడేం కావద్దండి. మనము ఆ పోపు దినుసులు వేసుకుంటే కొంచెం ఇట్లా చిటపటలాడాలి. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడైతే పోపు దినుసులు వేస్తున్నాను చూడండి ఏ విధంగా ఉండాలనేది. చూడండి, ఆవాలు వేస్తున్నా. చూడండి, ఎక్కువ ఆయిల్ వేడి కాకుండా మనకు పోపు గోలే అంతనే వేడైందండి. ఇప్పుడైతే జీలకర్ర వేస్తున్నా. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన అండి. చూడండి, ఆయిల్ అయితే పొంగు వస్తుంది పల్లి నూనె కాబట్టి. కొన్ని మెంతులు అయితే వేస్తున్నాను చూడండి తాలింపుకి. ఇదిగోండి, నువ్వులు వేస్తున్నాను. పోపుకి అయితే మన ఇష్టం అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే చూస్తారు కదా అన్ని కొన్ని అయితే వేసేసాను. చూడండి, పోపు అయితే మంచిగా గోలుతుంది. మరి ఎక్కువ నల్లగా అయితే కావద్దండి, అందుకని గ్యాస్ ఆఫ్ చేసేసిన. ఈ వేడికి పోపు అనేది మంచిగా గోలుతాయండి. చూడండి పోపు ఎట్లా గోలుతున్నాయో. ఈ ఆయిల్ ఇంకో కొద్దిగా చల్లారినాక నేను అల్లం పేస్ట్, ఎల్లిపాయ పేస్ట్ అయితే వేస్తానండి. ఇప్పుడైతే వేయను వేడి మీద, ఎందుకంటే తొక్క అనేది కొంచెము కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకే కొంచెం చల్లారినాక మనం వేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే ఆయిల్లో వేస్తున్నాను చూడండి. కొంచెం చల్లారింది ఆయిల్ అయితే. మరీ గోరువెచ్చగా ఉన్నప్పుడైతే వేసుకోవద్దు. కొంచెం అల్లం పేస్ట్ ఇట్లా నూనెలో మంచిగా బాయిల్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, అల్లం పేస్ట్ మొత్తం వేసేస్తున్నా. ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నా అండి. చూడండి, చూసారు కదా పేస్ట్ వేయగానే పొంగు వచ్చిందండి. మళ్ళీ నేను స్పూన్తో కలపగానే పొంగంతా దిగిపోయింది. అందుకే కొంచెం పెద్ద బగోన్ అయితే పెట్టుకోండి. కొద్దిగా వేడిగున్న ఆయిల్లో ఈ పేస్ట్ అనేది మంచిగా గోలుతుందండి. చూడండి, ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేస్తాను నేను. పసుపు అయితే ఈ గిన్నె నిండా అయితే వేసానండి నేను. ఈ గిన్నెతోనైతే వేసిన. ఇప్పుడైతే మంచిగా కలిపేస్తుంది చూడండి. ఈ మొత్తం చల్లారే వరకు మనము పచ్చళ్ళలో కలపద్దండి. మొత్తం చల్లారాలి. చల్లారినాక మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా చక్కగా కలిపేసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఫ్యాన్ వేసి ఫ్యాన్ గాలకనే పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా చల్లారది పచ్చడి నూనె. చూడండి, ఇది
చూడండి ఆయిల్ అయితే మంచి చల్లారిందండి. ఇప్పుడైతే ఆయిల్ ఇందులో రోజు కలిపిస్తా. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తే ఇందులో పోసేసుకున్న చూస్తుంది కదండి. పచ్చడి అయితే అవుతుందండి. మీకు పచ్చడి వీడియోలో తెల్లగా కనిపిస్తుందండి, కానీ రియల్గా అయితే తెల్లగా లేదు, ఎర్రగా ఉంది. లైట్ వెలుతురుకేమో అండి తెల్లగా కనిపిస్తుంది వీడియోలో అయితే. ఈ విధంగా మంచిగా అంతా కలిపేసుకోవాలండి. మంచిగా కలవాలి పచ్చడి అయితే. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నాను. చూడండి పచ్చడి అయితే మంచిగా కలిపేసిన అండి నేను. చూసారు కదా, మంచిగా కలిపేసుకోవాలి. వీడియోలో అయితే తెల్లగా కనబడుతుంది, అందులోనైతే ఇప్పుడైతే ఇందులో నేను చేస్తున్నాండి రెండు జాలలో నింపేసి ఒక సీసాలో అయితే మొత్తం నింపేస్తానండి. లాస్ట్లో అయితే కొంచెం అన్నం అయితే వేసి కలిపి అయితే పెడుతున్నాను మా పిల్లలకి. అమ్మ అయితే ప్రతిసారి పచ్చడి చేసినప్పుడు వస్తుంటుంది. నాకైతే ఎందుకు ఇట్లా తక్కువ జార్లోకి వేస్తారు కదా, తర్వాత కొంచెం సైడ్కి ఉలుగుతుంది కదా, ఇట్లా కలుపుకొని అన్నం తింటే నాకు చాలా బాగుంటుంది. ఇట్లనే బాగుంటుంది, సపరేట్గా అయితే నాకైతే నచ్చదు. ఇట్లా అయితే చాలా నచ్చుతుంది. అమ్మ అయితే పచ్చడిలా కిటాక్ చేస్తుంది. మా అన్నకి అయితే చూస్తున్నాను నేను. ఎట్లుందో చెప్పు, ఎట్లుంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? మా పిల్లలైతే ఒక ప్లేట్లోకి వేసుకోమంటే కాదు మమ్మీ ఇలా తింటేనే బాగుంటుందని గిన్నెలోనే తినేస్తున్నారు వాళ్ళు. నేనైతే ఒక వైట్ క్లాత్ అయితే తీసుకున్నా అండి. ఇంకా జాళ్ళ మీద అయితే వేసేసి మంచిగా కట్టేసి మూత అయితే పెట్టిస్తున్నా. నా దగ్గర అయితే పెద్ద జాళ్ళు అయితే లేవండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. 3 days తర్వాత కలిపి చూపిస్తాను. హాయ్ అండి, 3 days తర్వాత తొక్కి ఎలా ఉందనే చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆవకాయ ఇలా ఉందనేది చూసారా ఎంత బాగుందో. నేనైతే ఆయిల్ అయితే ఎక్కువ అయితే వేయట్లేదు. మీకు కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ పోసుకుని మాకైతే ఇట్లనే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కలిపి చూపిస్తాను. చూడండి 3 days తర్వాత ఇందులో వేసుకోవాలి. మళ్ళీ కలుపుతున్నాండి. కలిపేసి కొంచెం సాల్ట్ ఇట్లా వరకు వేసుకోవాలి. సాల్ట్ పట్టకపోతే వేసుకోవద్దండి. చూడండి మొత్తం అయితే ఇందులో వేసేస్తున్నా. చూడండి ఆవకాయ పచ్చడి స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. చూడండి ఇప్పుడు కలుపుతున్నా. నేనైతే ఆయిల్ అయితే వేసుకోనండి, నాకైతే ఆయిల్ సరిపోయింది. దగ్గర నుంచి తిన్నాను. చూడండి నాకైతే ఆయిల్ మస్తు అయిందండి, బాగుంది. ఇక్కడ కలిపేసుకొని మళ్ళీ సీసాలో అయితే పెట్టేస్తాను. చూడండి మంచిగా అయింది, మంచి కలిసింది తొక్కు. చూడండి వీడియోలో అయితే తెల్లగా కనిపిస్తుంది, రియల్గా అయితే రెడ్గా ఉంది.
ఇంకా వెలుతురికి అయితే కలర్ అయితే అట్లా కనిపిస్తుంది దాంట్లో ఫోన్లో. టేస్ట్ ఎలా ఉందనేది కూడా చెప్తాము. ఫస్ట్ టేస్ట్ చూడండి, మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది. సూపర్. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను అండి. టేస్ట్ ఎలా చెప్తా. టేస్ట్ అయితే బాగుందండి. సాల్ట్ అయితే సరిపోయింది. కావాలంటే సాల్ట్ వేసుకోండి. మాకైతే సాల్ట్ అయితే పడుతుంది. చూడండి ఎంత మంచిగా ఊరిందో 3 daysకే. ముక్క కూడా గట్టి ఉందండి. ముక్క గట్టి ఉండాలి. పచ్చండి చాలా బాగుంది. కలిపేసి జాట్లో అయితే వేసిస్తా అండి. వేసిన తర్వాత మళ్ళీ క్లాత్ కట్టేసి మూత పెట్టేసి పెట్టిస్తానండి. ఇప్పట్లాగా సీసాలో నింపేసి 2 సీసాలు నింపేసి మంచిగా నీట్గా తూచేసి మళ్ళీ ఇదిగోని క్లాత్ అయితే కట్టిస్తాను. పచ్చడి ఇలాగానే టేస్ట్ అయితే చూపిస్తానండి. ఉప్పు కారం ఎలా ఉంది, సరిపోయిందా సరిపోలేదని. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. బాగుంది, కారం కారంగా బాగుంది. ఆయిల్ అయితే సరిపోయిందండి. మేమైతే ఎక్కువైతే ఆయిల్ అయితే పోసుకోము. సూపర్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది. ముందు రోజేమో మనకు టేస్ట్ అనేది తెలియదు. 3 days 5 days తర్వాత టేస్ట్ అనేది తెలుస్తుందండి. పెట్టగానే టేస్ట్ తెలియదు. 3 days అవుతుంది కదా, టేస్ట్ మాత్రం బాగుంది. సూపర్ ఉందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఓకేనా, నచ్చితే మీరు కూడా పెట్టేసుకోండి. వెళ్ళొస్తానండి. బాయ్.